హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో గోబీ 65 చేస్తున్నాను. ఫుడ్ కలర్ లేకుండా క్రిస్పీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బయట కర్రీ పాయింట్లో చేసే వాళ్ళ దానికంటే కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ గోబీ 65 ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మీడియం సైజులో క్యాలీఫ్లవర్ తీసుకుని వాటిని మరీ పెద్ద సైజులో కాకుండా అలానే మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాని నిండా వాటర్ పోసి వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందు కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఇలా మొత్తం వేసుకుని వీటిని కాసేపు ఉడకనివ్వాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించేయకండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి, ఆ టైంలో తీసేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం ఫోర్క్ తోటి గుచ్చి చూడండి, తెలుస్తుంది. చూడండి నాకైతే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే వీటిని తీసేస్తున్నాను. ఇలా ముక్కలు మొత్తం అన్నిటిని కూడా ఇలా ఒక గరిటెలోకి తీసేసుకోవాలి. వాటర్ అసలు ఉండకూడదు. ఇలా ముక్కలు మొత్తం అన్నీ కూడా తీసేసుకున్నాక ఇప్పుడైతే వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే సెపరేట్ అయిపోతాయి. వీటిని అయితే కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగనే 1 టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి వేస్తున్నా. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. నేనైతే మసాలా పౌడర్ తగ్గించి కారం ఎక్కువ తీసుకున్నాను కలర్ కోసమని. ఇదైతే కర్ణాటక కారం అండి, కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఫుడ్ కలర్ అన్నది అవసరం ఉండదు ఈ కారం వేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ పౌడర్లో మొత్తం అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా ఒకసారి ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేసేకండి, మరీ పలుచగా అయిపోతుంది. ఈ పిండి మరీ పలుచగా ఉండకూడదు, మనకి బజ్జీల పిండి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఈ కారం అందరికీ దొరకదు కదా, అలాంటప్పుడు మీకు ఫుడ్ కలర్ యూస్ చేయకుండా కారంతోనే కావాలనుకుంటే మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాపుల్లో కానీ దొరుకుతుంది. అది వాడుకున్నా కూడా మనకి కలర్ మంచిగా వస్తుంది. ఇక మనకి ఫుడ్ కలర్ యూస్ చేయవలసిన అవసరం ఉండదు. పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలి. మీకు ఒకసారి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా వేలుతో ముంచి తీస్తే ఇలా కోట్ అవ్వాలి. ఇలా అయితే సరిపోతుంది, మరీ పలుచగా కలుపుకండి. ఇప్పుడైతే ఈ పిండిలోకి మనం ముందు ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వాటర్ లేకుండా వేయండి, లేదంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది. ఇలా ముక్కలు మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే మీడియం సైజులో కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఆ కాలీఫ్లవర్ ముక్కలకి 3 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నా. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి, మనకి క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తాయి. మీరు ఎంత క్వాంటిటీలోనైనా తీసుకోండి, కానీ 3 టేబుల్ స్పూన్స్కి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అంటే 3 వంతులు మైదా తీసుకుంటే 1 వంతు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. చూడండి నాకైతే పిండి మరీ ఎక్కువగా కాకుండా కరెక్ట్గా సరిపోయింది. పిండి మరీ ఎక్కువగా ఉన్నా కూడా బాగోదు, ఇలా కొంచెం కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. చూడండి పిండి ఇలా కోట్ అవ్వాలి. ఇలా కలుపుకున్నాక వీటిని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా ఇలా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసేయకండి, ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. వెంటనే కదిపేయకుండా కొంచెం వేగిన తర్వాత ఇలా గరిటతో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం తీసేసుకుని మళ్ళీ రెండోసారి అన్నా ఫ్రై చేసుకోవచ్చు.
లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవైతే వేగిపోయినాయి. వీటిని అయితే ఇంకా తీసేసుకుంటున్నాను. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. రెండో వాయికి కూడా వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకుంటున్నాను. చూడండి వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసేసాను. చూడండి ఎక్స్ట్రా పిండి ఇలా ఏమన్నా ఉంటే కనుక దీంట్లోకి కొద్దిగా చీల్చుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇలాగ ఒకసారి పిండిని మొత్తం కలిపి వీటిని కూడా ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కరివేపాకుని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకొని వీటిని ఇంకా గార్నిష్ చేసేసుకోవటమే. అంతేనండి, మనకి కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. వీటిపైన మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తినేసేయచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాఠశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.